నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలోని గణపురం గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రజల సమస్యలు తీరుతాయని, అభివృద్ధిలో ముందు ఉంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని గణపురం గ్రామంలో ప్రచారం చేశారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం మన అనేకమైన సమస్యలను ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరి ఈనాడు రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం పేదవాళ్ళందరికీ ఇవాళ రేషన్ కార్డు ఇచ్చాం. మా సత్యనగర్ వాళ్ళ సోదరులు ఇచ్చినారు. మా అక్క చెల్లెలకు ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినాం. రైతులకు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా ఇచ్చినాం. రైతు బంధు ఇస్తున్నాం. అనేకటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. సంఘాలకు ఉచిత బస్ సౌకర్యం ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేవంత్ గారి నాయకత్వంలో చేపడుతున్న ప్రభుత్వం 2 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేసినాం. ఇంకా భవిష్యత్తులో చేయవలసిన వాళ్ళు ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. వృద్ధులకు, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ కూడా ఇవ్వబోతున్న త్వరలోనే. దాంతో పాటుగా మా అక్క చెల్లెలకు 2200 బాకీ ఉన్నాం. అది కూడా తప్పకుండా త్వరలోనే ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవి ఏవి కూడా రేవంత్ రెడ్డి గారు అనుకునేవి పూర్వ కావాలి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. కానీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు ఆయన తిరుగుతున్నాను లింగిపెట్టుకోవాలి. విడిపోయి ఏమో 10 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు, వాళ్ళు మరి ఎందుకు చేసుకోవాలి? ఊరికి మేము వచ్చి 2 సంవత్సరాలు ఎందుకు వాస్తవమే. 2 సంవత్సరాలు 2 ఎన్నికలు 3 ఎన్నికలు జరుగుతుంది. సంవత్సరాలు గడిచి 6 నెలలు గడిచింది. ఈ సంవత్సరంలో చాలా కార్యక్రమాలు చేసినాం. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయని ఏం చేయాలి? మరి చేయాలా? 10 సంవత్సరాలు అన్ని చేయలేనటువంటి సన్యాసులు ఈ సన్యాసులు అందరూ మాట్లాడతారు. సాయం మర్చిపోయి మాట్లాడుతున్నాం. బర్దర్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు అంటే కలిస్తే ఒళ్ళు వెళ్తాయి. మొన్న గెలిచే తెల్లారు మీరు వచ్చి దిక్కులేక గడ్డలేక మామూలు ఇద్దంటే మా వెనక వచ్చి పడిపోయి బ్రతికిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ బాగులు అవుతారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 17 తారీఖు ఎన్నికలు అయిపోతాయి. తర్వాత శంకరగిరి మాన్యాలు మీకు అందరికీ శంకరగిరి మాన్యాలు. నేను వాస్తవంగానే ఎన్నికలు ఈ నెలలో అయిపోతున్నా. మా కార్యకర్తలందరికీ అవకాశం నాకు వాళ్ళు ఇయ్యరేమో అనుకున్నా. కానీ మళ్ళీ అవకాశం వాళ్ళు ఎత్తుతాన్ని మీ కోరిక నెరవేరేదాకా. అందుకే అంటున్నా, పిన్నమాడుకు భూముల బాట బంద్ ఉండమ్మా. ఏదో రైతుల పొలాలతో